ఈ జిఎస్టీ న్యూస్ ల్యాబ్స్ వచ్చిన కానించి ఒకటే నిర్మలా సీతారామన్ గారు కొందరు పని కట్టుకొని స్ట్రోల్ చేస్తున్నారు, చూస్తున్నాం, అన్నీ చూస్తున్నాం. దేశం కోసం ధర్మం కోసం ఆలోచించి ఇంత చేస్తుంటే ఆమెని టనుడు మీకు ఏమైనా పద్ధతి అనిపిస్తుందా? గాడోడు పాప్కార్న్ల పంచాయతీ అంటాడు. అవునా? పాప్కార్న్ నువ్వు చక్కెర వేసుకొని తినాలనేది, ఉప్పు వేసుకొని తినాలనేది ఉత్తి బుక్కే 5% జిఎస్టీ. నువ్వు ఉప్పు వేస్తేనే కదా నీకు 12% జిఎస్టీ అయ్యేది. చక్కెర కలుపుకుంటే కదా 18% జిఎస్టీ అయ్యేది. నువ్వు అది వేయకుంటే ప్రాబ్లం లేదు కదా. ఏమో ఉప్పు పుణ్యానికి వచ్చిందంటున్నా? గాంధీ గారు ఎంత దండయాత్ర చేసి ఉప్పు కోసం, ఉప్పు సత్యాగ్రహం అనుకుని వచ్చిందా? మీ ఆరోగ్యం గురించి ఆలోచించే చక్కెర తింటే రోగాలు వస్తున్నాయి కాబట్టి మీ ఆరోగ్యం గురించి ఆలోచించి మీరు చక్కెర తినొద్దారంటే మీకు ప్రైజ్ కొంచెం ఎక్కువ చేస్తే చక్కెర తినరని చెప్పేసి ఆలోచించండి. మీ ఆరోగ్యం కొంచెం ఆలోచిస్తే అట్లా బదనం చేసాడు ఏమన్నా పద్ధతి అయినా మీదే? ఆయన ఎవరు? ఆయన తమిళనాడు దగ్గర, ఆయన దగ్గరికి అంటే ఒక కస్టమర్ వచ్చిరంట. బ్రెడ్ మీదనేమో జిఎస్టీ లేదు, క్రీమ్ మీదనేమో 5% జిఎస్టీ ఉంది. మళ్ళీ బ్రెడ్ క్రీమ్ 2 కలిపితేనేమో 18% జిఎస్టీ ఉంటుంది. మాకు బ్రెడ్ క్రీమ్ వేరు ఇస్తే మేమే పూసుకొని తింటామని చెప్పిండట. ఇప్పుడు మా జిఎస్టీ విధానాలు గట్టినే ఉంటాయి. అన్నీ మీకు అనుకూలంగా ఉండాలా, కొన్ని మాకు కూడా అనుకూలంగా ఉండాలి కదా. ఎవరు? ఆయన చెస్ ప్లేయరు. ఇప్పుడు చెస్ ప్లేయర్ ఆయన ఊకనే పోయిండు. ఎవరి తరపున పోయిండు? ఇండియా తరపున పోయాడు. ఇండియా తరపున పోయినప్పుడు ఇండియాకు ట్యాక్స్ అయితే బాధ్యత ఆయన మీద లేదా? 11 కోట్లు వస్తే ఎంత? 400 కోట్లు కట్టి స్కూల్కి అంతేగా, సగం అయితే ఇచ్చారు కదా. ఏమో దానికి ట్యాక్స్ టెర్రరిజం అని పేర్లు వేసారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అన్నది. సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలకి ఎన్ని అప్లికేషన్లు రావాలి? 20 కోట్ల అప్లికేషన్ అన్న రావాలి. ఇప్పుడు అప్లికేషన్ పేపర్ కార్డ్స్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది. ఊకనేనా? ఇప్పుడు అవన్నీ దేశం అభివృద్ధి చెందాలంటే ఎట్లా చెందుతుంది? ఆ 20 కోట్ల మంది దగ్గర నుంచి ఒక 18% జిఎస్టీ వసూలు చేస్తే దేశం అభివృద్ధి చెందదా? దానికోసం ఆలోచించి జిఎస్టీ 18% లేదా ఎగ్జామ్ అప్లికేషన్ మీద వేసారు. ఇప్పుడు అటు ఒకవేళ స్తోమత లేని వాళ్ళు ఉంటే అప్లికేషన్ చేసుకోరు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు బీసీల వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లికేషన్ ఫీజు పెరిగినప్పుడు చేసుకోరు. ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోరేమో. అంత మాత్రం దానికే నిర్మలా సీతారామన్ గారిని మీరు నిందిస్తారా? ఆయన కానీ ఎంతసేపు చూసినా కానీ నిర్మలా సీతారామన్ గారు ఏమో మోడీ గారు తీసుకురామంటారు. రావణ మాత్రం ఏం చేయమంటారు? హిందువులం అని ఓటేసినాము. మరి ఆయనకేమో కార్పొరేట్ వాళ్ళకి రుణమాఫీ చేయాలి. ఈ 10 సంవత్సరాల్లో 14.56 లక్షల కోట్ల రుణమాఫీ చేసిండు. మరి ఆ పైసలు ఆనించి రావాలి. మరి వీళ్ళ దగ్గర నుంచి తినాలి. ఏమో భలే ట్రోల్ చేస్తారు ఈ మధ్య. ఒకడేమో పొద్దునట్టు ఆమె షాయి తాగదు, పేదల రక్తం తాగుతుందని, ఒకడేమో మధ్యాహ్నం పూట అన్నం తినదు, మధ్య తరగతి వాళ్ళ ప్రాణాలు తింటుందని. ఏందా ట్రోల్స్? ఏమో జిఎస్టీ కౌన్సిల్ ఆ ఒక్కతే ఉంటుంది, ఆ ఒక్కతే నిర్ణయాలు తీసుకుంటుందా? అక్కడి నుంచి పైనుంచి ప్రెజర్ ఉంటుంది. మీరు కూడా అర్థం చేసుకోవాలి కొంచెం. దేశం కోసం ధర్మం కోసమే మోడీ గారు చేస్తారు. మోడీ గారు చెప్పిందే నిర్మలా సీతారామన్ గారు చేస్తారు. గామాత ఇంకా జ్ఞానం లేదా మీకు? పాలనక్రిగా